నో 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 మీరు మాత్రం ఇలాంటి తప్ప అస్సలు చేయొద్దు. చేశారంటే మీతో పాటు మీ ఫ్యామిలీ అంతా నష్టపోతారు. ఎవరి కోసం అయితే మీరు ఎంత కష్టపడుతున్నారో వాళ్ళందరూ నష్టపోతారు. నేను రీసెంట్గా ఒక ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడానికి వైజాగ్లో ఒక కాలేజ్కి వెళ్ళాను. అక్కడ ఒక ఇంటర్మీడియట్ క్యాండిడేట్ నా దగ్గరికి ఇంటర్వ్యూ కోసం వచ్చాడు. సో నేను వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ అది అడుగుతూ వాళ్ళ ఫాదర్ పేరు ఎక్కడో విన్నట్టుంటే వాళ్ళ ఫాదర్ గురించి డీటెయిల్స్ అడిగాను నేను. సో డీటెయిల్స్ అడిగితే నాకు తెలిసింది ఏంటంటే వాళ్ళ ఫాదరు నేను ఒక కంపెనీలో ఎక్స్ కలీగ్స్. 5 years బ్యాక్ మేము అందరం కలిసి పనిచేసాం. సో ఎలా ఉన్నాడు మీ ఫాదర్ అని అడిగితే అతను చెప్పాడు, ఒక 6 months బ్యాక్ నాన్నగారు చనిపోయారండి ఒక రోడ్ యాక్సిడెంట్లో. ఆ తర్వాత కొంచెం ఫైనాన్షియల్గా ఇబ్బంది అయ్యి నేను ఏదైనా జాబ్ చూసుకుందాం అని చెప్పని ఇలా ఇంటర్వ్యూస్ కోసం ట్రై చేస్తున్నాను. చిన్న చిన్న పనులు చేస్తున్నాను. బట్ మీరు ఇచ్చిన ఆపర్చునిటీ ఏదైతే చదువుకుంటూ జాబ్ చేసుకోవచ్చు అన్న ఆపర్చునిటీ ఏదైతే ఉందో అది చాలా బాగా అనిపించి నేను దానికోసం ఇంటర్వ్యూ కోసం వచ్చాను ఈరోజు అని చెప్పారు. చెప్పిన తర్వాత అదేంటి మీ నాన్నగారు వర్క్ చేస్తున్నారు కదా ఆ టైంలో, మరి ఇన్సూరెన్స్ ఏం రాలేదా అని అడిగాను. సో కంపెనీ వాళ్ళు హెల్ప్ చేశారు సార్, ఒక 15 lakhs వరకు వచ్చింది. కాకపోతే ఏంటంటే ఊళ్ళో కొంచెం అప్పులు అయ్యి ఉండి వాటిని తీర్చేసాము. దాంతోపాటు కొంత అమౌంట్ ఉంది, సిస్టర్ మ్యారేజ్ చేద్దామని చెప్పని అనుకుంటున్నాము. దాని గురించి ఫినాన్షియల్గా ఇబ్బంది అయ్యేలా ఉందని చెప్పని నేను ఇట్లా చేస్తున్నాను అని చెప్పని అన్నారు. నాకెందుకు ఆ డిస్కషన్లో యాక్చువల్గా నేను ఫినాన్షియల్ ప్లానింగ్ స్టార్ట్ చేసిన కొత్తల్లో ఒక 4 years బ్యాక్ వాళ్ళ ఫాదర్ నా దగ్గరికి ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ కోసం వచ్చారు. ఆ టైంలో ఇన్వెస్ట్మెంట్ కంటే ముందు మీరు ఇన్సూరెన్స్లు తీసుకోవాలి అని హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ 2 తీసుకోమని చెప్పాను. ఆ టైంలో తీసుకున్నారు అతను, అది నాకు గుర్తుంది. కానీ అది ఫోర్స్లో ఉందో లేదో చెక్ చేద్దామని చెప్పని ఆ కుర్రాడిని మీ నాన్నగారి మొబైల్ నెంబర్ ఎక్కడుంది అని అడిగాను. అతను నా దగ్గరే ఉంది సార్, నా ఫోన్లోనే ఉంది, కంపెనీ వాళ్ళు ఏదైనా కాల్స్ చేస్తారని చెప్పని నేను నా ఫోన్లోనే ఉంచుకున్నాను, ఇన్సూరెన్స్ డబ్బులు అవి వస్తున్నాయని చెప్పని అన్నారు. సో అతని మొబైల్లోనే నేను ఆ ఇన్సూరెన్స్ కంపెనీ యాప్ డౌన్లోడ్ చేసి చెక్ చేస్తే ఆ ఇన్సూరెన్స్ ఫోర్స్లోనే ఉంది లక్కీగా. సో ఇమ్మీడియట్గా నేను అతనికి ఆ క్లెయిమ్ ఫాము అది ఇన్ఫామ్ చేసి ఎలా ప్రాసెస్ చేయాలి ఏంటి అని చెప్పని నేను చెప్పి నా నెంబర్ కూడా ఇచ్చి మీరు ఏదైనా డౌట్ ఉంటే నాకు కాల్ చేయండి, ఈ వేలో ప్రాసెస్ చేయండి అని చెప్పి వాళ్ళకి అది గైడ్ చేశాను. సో నిన్న నా లైఫ్లోనే మోస్ట్ హ్యాపీయెస్ట్ డే. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఫోన్ చేసి, బాబు ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయిపోయింది, 1 కోటి రూపాయలు వచ్చినాయండి, చాలా థ్యాంక్స్ అండి, మా జీవితాంతం మేము మీకు రుణపడి ఉంటాం అని చెప్పారంటే, నాకు కాదండి మీకోసం ఇంత ఆలోచించి ఇన్సూరెన్స్ చేసిన ఆయనకు రుణపడి ఉండాలి మీరు. సో నాదే ఉంది, నేను జస్ట్ అడ్వైస్ చేశాను అంతే, తీసుకోండి అని. ఆయన తీసుకున్నారు అది. ఆ టైంలో చాలామంది తీసుకోరు అది, బట్ ఆయన తీసుకున్నారు, మీకు అది చాలా హెల్ప్ అయింది అని చెప్పారు. చాలా హ్యాపీగా అనిపించింది నాకు. కానీ నేను ఆ ఇంటర్వ్యూలో అతన్ని నాకు కలిసి ఉండకపోతే నేను అతనికి ఒక ఇన్సూరెన్స్ ఉందని తెలియదు, లేదు ఎలా క్లెయిమ్ ప్రాసెస్ చేసుకోవాలి అనేది తెలియదు. జీవితాంతం వాళ్ళు కష్టపడుతూనే ఉంటారు. సో వాళ్ళ నాన్నగారు ఏదైతే వీళ్ళు కష్టపడకూడదు నేను చనిపోయిన తర్వాత అని ఒక ఇన్సూరెన్స్ తీసుకున్నారో అది వాళ్ళకి దేనికి కాకుండా పోయారు. సో ఇక్కడ చాలామంది నేను అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళు చాలామంది కామన్గా చేస్తున్న మిస్టేక్ ఏంటంటే, ఇన్సూరెన్స్లు తీసుకున్నా కానీ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ గురించి, లైఫ్ ఇన్సూరెన్స్ల గురించి ఇంట్లో వాళ్ళకి కమ్యూనికేట్ చేయట్లేదు. ఎందుకు? చాలా రీజన్స్ ఉన్నాయి. సో నువ్వు ఎందుకు చెప్తున్నావు, ఇంట్లో వాళ్ళు కూడా ఇబ్బంది పడతావు, నువ్వు ఎందుకు చెప్తున్నావు, ప్రతిసారి చావు చావు అని మాట్లాడుతూ ఉంటావు, ఇలా మాట్లాడకుండా నువ్వు మంచిగా మాట్లాడలేవా అని చెప్పని వాళ్ళు విసుక్కుంటారు, వాళ్ళు పట్టించుకోరు, వాళ్ళు ఆ డీటెయిల్స్ ఎక్కడ నోట్ చేసుకోరు. వీళ్ళు కూడా వీళ్ళు ఇలా అంటున్నారు కదా అని చెప్పని ప్రతిసారి వాళ్ళు చేయరు. దీనివల్ల ఈ ఒక్క కుటుంబం కాదు, చాలా కుటుంబాల్లో ఇదే జరుగుతుంది. ఇన్సూరెన్స్లు ఉన్నా కానీ క్లెయిమ్ చేసుకోవడానికి ఎలా చేసుకోవాలో తెలియదు, ఐడి నెంబర్లు తెలియదు, అసలు ఇన్సూరెన్స్ ఏంటో కూడా తెలియదు. ఇలాంటి తప్పు కనుక మీరు చేస్తున్నారు అని చెప్పానంటే మీరు మీ ఫ్యామిలీని రిస్క్లో పెడుతున్నట్లే. ఎంతమంది మీరు ఇన్సూరెన్స్ తీసుకున్నారు అని ఆ డీటెయిల్స్ మీ ఫ్యామిలీకి ఇన్ఫార్మ్ చేశారో కామెంట్ చేయండి. బట్ ఇంకొకసారి ఎవరు కూడా ఇలాంటి తప్పు చేయకూడదు అని చెప్పానని నేను ఈ వీడియో చేశాను ఈరోజు. ఇది మ్యాక్సిమం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఎవరైతే ఇన్సూరెన్స్లు తీసుకుంటున్నారో, లేదు తీసుకోకపోతే తీసుకోవటం ఎంత అవసరమో ఈ వీడియో ద్వారా వాళ్ళకి అర్థం కావాలని నేను చెప్తున్నాను. సో ప్లీజ్ మీ ఫ్యామిలీలో అందరికీ షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.